హాయ్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ఇప్పుడే బీప్ షార్ట్ ఫిలిం చూశాను. అంటే ఫిలిం కంటెంట్ సీమ్స్ టు బి బిట్ వైలెన్స్ ఉంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు టేకింగ్ స్టైల్ నచ్చింది, బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నట్టు అనిపించింది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ చేసిన అతను బాగా ఇంటెన్స్ ఎనర్జీతో చేశాడు. తను చైతు సోహి అంట తన పేరు. ఈ డెఫినెట్లీ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. అండ్ ఆల్సో రాజ్ విరాట్ యాజ్ ఎ డైరెక్టర్ బాగా సక్సీడ్ అయ్యాడని చెప్పాలి, ఇటువంటి ఎమోషన్స్ని బాగా తీసుకొచ్చి క్యారీ చేసినందుకు. అలాగే దట్ గర్ల్ గ్రేసీ, షీ హాస్ డన్ ఏ గుడ్ జాబ్. ఓవరాల్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ అటెంప్ట్. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ అనేది వెరీ కీ థింగ్. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ పివిఆర్ రాజా, నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ నాకు. తనలో మంచి విషయం ఉన్నవాడు. ఇంతకుముందు తను చేసిన సినిమాలకు కూడా, లైలా అనే సినిమా కూడా నేనే అది ఐ థింక్ టీజర్ లాంచ్ చేయడం జరిగింది. తన వర్క్స్ అన్నీ బాగుంటాయి. ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను తన్ని. అండ్ యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ ఉండడానికి తను ఒక మెయిన్ రీజన్. పివిఆర్ రాజా వల్ల నేను వచ్చాను. విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. సో బ్రో, బీప్ చూసారు కదా, నీకు చూస్తే మీకు ఏమనిపించింది? బాగుంది బ్రో. షార్ట్ ఫిల్మ్ రేంజ్లో ఈ లెవెల్లో తీయటం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ టేకింగ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ని చాలా మెచ్చుకోవాలి. షార్ట్ ఫిల్మ్ రేంజ్ అంటే ఒక సినిమా రేంజ్ యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇప్పుడు చూశాను షార్ట్ ఫిల్మ్ బీప్. అండ్ నాకు కొత్తగా వచ్చే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మీద మంచి అభిప్రాయం ఏం లేదు, బట్ చూసిన తర్వాత రాజ్ మీద చాలా మంచి అభిప్రాయం కలిగింది. అండ్ డైరెక్టర్ అనేవాడికి క్రాఫ్ట్ మీద, అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక కమాండ్ ఉండాలి. షార్ట్ మేకింగ్ కానీ, క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం కానీ. అండ్ ఒక యాక్టర్స్ని డిజైన్ చేసినప్పుడు అది చివరి దాకా అలాగే కొనసాగాలని రూల్ ఉంటుంది బేసిక్గా. ఐఎమ్ రైటర్ యాక్చువల్లీ. నేను అభినేత్రిగా పనిచేశాను పాతకాల డైరెక్టర్. సో మహేష్ ద్వారా ఇక్కడ వచ్చాను. అండ్ ఐ విష్, అంటే మీరు నిజాయితీగా చెప్పారు, దిస్ ఈజ్ ఎ షోరియల్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. సో అలా అనుకున్నప్పుడు డెఫినెట్గా యూ గెట్ ఏ నైస్ ప్రాజెక్ట్, షైన్ అవుతారు మీరు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ గ్రేస్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. మూవీ చాలా బాగా వచ్చింది. సో అందరూ బాగా చూసి వాళ్ళని బాగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. Actually, we just watched a premiere and they did a great job. All the best. Thank you. హాయ్, నా పేరు చందు, ఆర్టిస్ట్ నేమ్. ఇప్పుడే షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది. యూట్యూబ్లో మీరు అందరు చూసి ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇందులో కిషోరు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ రోలు ఆమె చాలా డేర్ చేసి ఆ క్యారెక్టర్ ఎన్నుకొని చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ నవీన్. ఇప్పుడే బీప్ మూవీ చూసాం, చాలా బాగుంది. మేకింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ టీం మళ్ళీ ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై ఇందులో హీరోగా చేసిన కిషోర్ చాలా అంటే చాలా బాగా చేశారు. లైక్ తను చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూవీలోకి వచ్చారు. వెల్కమ్ బ్యాక్ బ్రో. చాలా అంటే చాలా బాగా చేసావు. చెప్పడం కాదు, చాలా న్యాచురల్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈ బీప్ మూవీ చూసాము, చాలా బాగుంది. కిషోర్, గ్రేస్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అలాగే చైతు సంథింగ్, ఇంకా యాక్టర్స్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ అనేది అంటే ఒక పెద్ద మూవీకి ఎలా ఇస్తారో మ్యూజిక్ అలా ఉంది. ఎడిటింగ్ చాలా చాలా బాగా చేశారండి. ఎడిటింగ్ సీరియస్లీ అంటే చాలా బాగుంది మూవీ మొత్తం. ఇక ఒక్కటి ఇది అది అని కాదు, హోల్ టీమ్ చాలా బాగా చేశారు. కంగ్రాట్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బీప్ చూశాను. రాజ్ విరాట్ లైక్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ కిషోర్ అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ ఎస్పెషలీ దట్ గర్ల్, అంటే క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ వైజ్గా బాగా ఇవ్వచ్చు అని చెప్పి బాగా యాక్ట్ చేశారు. రియలీ ఫెల్ హ్యాపీ. అండ్ పివిఆర్ ఎప్పటి నుంచో తెలుసు, నా సినిమాలు కూడా చేశారు. ఇట్స్ లైక్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. షూర్ లైక్ ఫైనలీ అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నా పేరు భరత్ బండారు. బీప్ ట్రైలర్ చూసానండి, సినిమా మిస్ అయ్యాను, బట్ అల్టిమేట్గా ఉంది.
నిజంగా టెక్నికల్ వాల్యూస్ కానీ అండ్ అసలు కొన్ని షార్ట్స్ చూస్తుంటే నిజంగా మూవీలా అనిపించింది. అండ్ కిషోర్ క్యారెక్టర్ చాలా స్టైలిష్గా ఉంది. మరి ఏం వర్కౌట్ చేశారేంటో తెలీదు. అండ్ చైతు సోఫీది అయితే అసలు ఆ నెగిటివ్ క్యారెక్టర్ అయితే చింపేశాడు. అంటే నాకు ట్రైలర్లోనే అలా అనిపిస్తుంది, సినిమాలో గ్యారంటీ చింపేసి ఉంటాడు. అండ్ మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రాజ్ విరాట్కి మొత్తం టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే, ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని. ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీటిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వెప్పుడు గుర్తించమని అడగదు అది. నేను అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది. నాకు తెలిసి